ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడుకుందాం. కుంతి నీటిలో వదిలేసిన కర్ణుణ్ణి ఒక సూతుడు అంటే రథాన్ని నడిపేవాడు ఇంకా తన భార్య రాధ పెంచుకుంటారు. రాధ కొడుకు కాబట్టి తినని రాధయ్య అని కూడా పిలుస్తారు. ఎంత కాదనుకున్న కర్ణుడు సూర్యదేవుడి వరం కాబట్టి పుట్టుకతోనే ధనుర్విద్య అంటే చాలా ఇష్టం చూపించేవాడు. కానీ రాజు ఫ్యామిలీలు తప్ప ఇంకెవ్వరూ శస్త్రవిద్యలు నేర్చుకోకూడదని అప్పుడు ఒక రూల్ ఉండేది. అందుకే వాళ్ళ నాన్న ఒప్పుకునేవారు కాదు. ఇక కొన్ని నెలలకి గాంధారి ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ 15 months దాటిపోతున్నా ఎవ్వరూ పుట్టరు. ఈ విషయం అడవుల్లో ఉన్న పాండుకి తెలిసి ఎలా అయినా కురువంశానికి వారసుడు ఉండాలని కుంతిని తన వరం యూజ్ చేయమంటాడు. ఒక గొప్ప రాజుకి అన్ని ధర్మాలు తెలియాలి, అన్ని విషయాలు బాగా ఆలోచించాలని ఫస్ట్గా యమధర్మరాజు మీద మంత్రం యూజ్ చేస్తారు. దానికి రిజల్ట్గా యుధిష్ఠిరుడు పుడతాడు. అలాగే రాజుకి తోడు కావాలని అతను అత్యంత బలంగా ఉండాలని వాయుదేవుణ్ణి కోరుకుంటారు. అప్పుడే భీముడు పుడతాడు. ఫస్ట్ గాంధారి పుత్రుడిని ఇవ్వలేదని ధృతరాష్ట్రుడు కోపంతో తనని వదిలేస్తానంటాడు. ఆ బాధతో గాంధారి తన గర్భాన్ని గట్టిగా కొట్టుకుంటుంది. అప్పుడు ఒక మాంసపు ముద్ద బయటికి వస్తుంది. మరి ఇంకా 100 పుత్రులు ఎలా పుట్టారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.